బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బెంగళూరు జట్టుపై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 51 పరుగులు పూర్తి చేసుకొని మొత్తంగా ఈ మ్యాచ్లో 42 బంతుల్లో విరాట్ కోహ్లీ 8 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి రాణించాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఈ విధంగా చెప్పుకొచ్చాడు: చాలా సంతోషంగా ఉంది. మా బ్యాటింగ్ యూనిట్ కలిసి కొన్ని విషయాలను చర్చించుకున్నాం. వాటిని అమలు చేసి మంచి స్కోర్ చేయగలిగాం. రెండవ ఇన్నింగ్స్లో డ్యూ చాలా బాగా సహాయపడింది. రాజస్థాన్ రాయల్స్ బాగా ఆడింది. వాళ్ళు మంచి షాట్లు ఆడారు. కానీ మేము తిరిగి మ్యాచ్లో పుంజుకొని 2 పాయింట్లు అందుకోవడం ఎంతో కీలకం. ఈ పిచ్పై టాస్ గెలవడమే మొదటి సవాల్. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా ఉంటుంది. మునుపటి కొన్ని మ్యాచ్ల్లో మంచి స్కోర్ చేయాలని కాస్త కష్టపడ్డాం. కానీ ఈరోజు సాఫీగా వెళ్ళిపోయింది. ఈరోజు మా టెంప్లేట్ ఒక ఆటగాడు పూర్తిగా ఇన్నింగ్స్ నిలబెట్టాలి. మిగతా వాళ్ళు ఫ్రీగా ఆడాలి. ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. మొదటి 3-4 ఓవర్లలో పేస్ బౌన్స్ ఉంటుంది. అయితే గత 3 మ్యాచ్ల్లో మేము బలవంతంగా షాట్లు ఆడడానికి ప్రయత్నించాము. కానీ ఈరోజు బంతి దగ్గరికి వచ్చే వరకు ఉండి అందుకు తగ్గట్టుగా అడ్జస్ట్ అయి ఆడాము. ఇది మాకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు మేము ఎలా బ్యాటింగ్ చేయాలో గుర్తించాం. రాబోయే హోమ్ మ్యాచ్లో మేము మరింత బలంగా ఆడగలమని అనుకుంటున్నాం. అలానే అదనంగా మరో 15-20 పరుగులు కూడా చేయగలుగుతాం. ఈ స్టేడియం ఐపీఎల్ క్రికెట్ ఆడేందుకు బెస్ట్ మైదానం. మా అభిమానులు మంచి క్లిష్ట సమయంలో మాకు మద్దతుగా నిలిచారు. ఈ వేదిక నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడ చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి అని విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.